మా గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేర్లు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికల్ని, ప్రార్థనల్ని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం, సహ పరివారాణాం, సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. వెంకటాచలానికి సమానమైన క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే లేదు. వెంకటేశ్వరునికి సాటి రాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేడు, ఇక మీద కూడా ఉండడు అన్నది వేదాలు తెలియచేస్తున్నాయి. అటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ఉభయ నాంచారులతో ఈ ధనుర్మాసంలో జరుగుతున్నటువంటి తిరుకళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు భక్తుల చేత స్వామివారికి భక్త సంకల్పాన్ని మనవి చేశారు. శ్రీవైఖానస ఆగమోక్తంగా నిర్వహింపబడుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో ఉభయ నాంచారులు కూడా స్వామివారికి కుడి ప్రక్కగా ఉన్నటువంటి స్వర్ణ సింహాసనంపైకి వేంచేపు చేశారు. విఘ్నం నిఘ్నం సతం సక్సేనంతమాశ్రీ శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం మేణసూత్రదం తస్మై సమస్త వేదార్థ విదే విఘ్నసే నమః. హృదస్మృతినిధి పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్తిదకం శుద్ధం వందే శ్రీగుణోన్వం. ప్రాణానామ్య ఓం భూ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం దత్సవితుర్వరేహిణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భోజ్యోత్తరసాం బ్రహ్మ భూర్భువస్వరం అస్యాం సవిదోస్య దేవస్య భవతో నారాయణస్య శ్రేయఃదేవశాత్మస్య శ్రీభూనీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం స్థండిల పరిధివరిసిన శ్రోతంత్రప్రసిద్ధత్వం శాంతత్వం సగ పుణ్యవాచకర్మ ఋషి. ఓం ధారాసుప్తశ్రమాన్ సరిసరివూర్దేషు అపోబృహ్ణన్ పరివాదిష్యే ఘృణం దత్తాం తర్గం శర్మ ఇదమాపస్వా శుతమా శాంతా శాంతమా శుభా శుభమా పూతా పూతమా పుణ్యా పుణ్యతమా మేధ్యాం మేధ్యతమాం తాం దరసాః పూతా బ్రహ్మ పవిత్రాణ పూతా సూర్య సరస్వతి ఆపోవాయుం సర్వం విశ్వాభూతాన్యప ప్రాణావాప పశువాపో నవాపో మృతమాస సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజుగుష్యాపో సత్యమాప సర్వాధిపదాపో భూర్భవస్వరాపో అస్మిన్ కుంభే గంగా సరిత్నవాయామి ఏతేషదం వర్ణే సహస్రం విజ్ఞాపా జాపితా పుత్ర తేభ్యో నంద్రస్వదాతు విష్ణురిష్వే దేవాం చంద్రమత సుస్త్యా అస్మిన్ కుంభే వరుణమావాయామి ప్రేసమావాయామి రక్తాంబరమావాయామి యాదస్మృతావాయామి వరుణాయ నమః. వరుణస్యేదమాసనం వరుణాయ నమః. ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. సర్వతీర్థలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన కరిష్యమానసకర్మణ నిరిఘ్నాన్పసాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే. విశ్వక్సేనంద దుర్బాహం శంకేక్క సమన్వితం యాబ్దిం సంకేతం శుభ్రతవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాం సమర్చేద్. ఆగ్నేయోస్మాదామేత్వాశ్చేదాతం యతోత్సంభో వైరాజంతే సుతనదత్తాం ప్రేష్యాం దిశాభిధానామనాది యామే శిస్తాన్ దిందాన్ దాతు. ఓం భూ పద్మాకారుణ విశ్వక్సేనమావాయామి శాంతమావాయామి
हरमावाहयामि अमितमावाहयामि तत्तत्नीं सूत्रधिमावाहयामि वामेज्यामावाहयामि तत्तत्निकसुसक्सेन स्वेदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनीं समर्पयामि सर्वोपचारार्थम् अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृत राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेत कर्मणान् विघ्नान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् परसमाप्य च कुर्यात् सविर्भारस्य विश्वक्सेनस्य पूजनं भगद्विरङ्गनाथः पुण्यः पुण्यहं वाचयिष्ये ओं वाचतां सपुण्याहं करोमि कुरुष्वास्त प्रोक्षतम् अस्तु प्रजापति प्रेतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु बाबान् शाम्यन्तु वायितेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु बाबान् शाम्यन्तु वायितेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु बाबान् शाम्यन्तु वायितेः शुभानि वर्धन्तां शुभानि ओं मतो देवावन्तरतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामिः इदं विष्णुचक्रमे त्रिधानि देवतं समूढवस्वागं श्री त्रीणिपदाभिचक्रमे विष्णुर्गोपादाभ्यः तदो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि पश्येतो आवृतानि वस्वसि इन्द्रस्यजसखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरा ततं तद्विप्रासोऽवन्यवाचार्ध्रुवागं तत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणशस्त्रस्य द्रविणोदा शरीरसप्रेगं सते द्रविणोदा वीरो द्विषण्णो द्रविणोधारा आस्ति दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्करुतोपविशं यदा वै सूर्यवदति अथ नक्षत्रं नैति यावत् तत्सूर्यो गच्छेति यत्तदिहन्यं पश्येति तावत् कृते यत्कारी स्यात् पुण्याः योगृते ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवैष्णाश्रोतन्त्रप्रसिद्धत्वं शान्तत्वं स पुण्यावाचर्मणि पुण्यां ब्रवन्तो ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रवन्तो ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु करुणा पुण्यां ब्रवन्तो ब्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्तिनीन्द्रोर्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्तिनस्ताक्षरिष्टनेमि स्वस्तिना बृहस्पति दातु ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवैष्णाश्रोतन्त्रप्रसिद्धत्वं शान्तत्वं स पुण्यावाचर्मणि स्वस्तिं ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्ति ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्ति कर्मण स्वस्ति ब्रवन्तो ब्रवन्तु कर्मणे स्वस्ति रुद्ध्यास्माव्ये नमसां सद्यां तरदेवमित्रधेयन्नोऽस्तु अनुराधान् हविषा वर्धयन्तः सितञ्जीयं सदस्वीराः ओं भूः अतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिवैष्णाश्रोतन्त्रप्रसिद्धत्वं शान्तत्वं स पुण्यावाचर्मणि वृद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां कर्मणवृद्धिं ब्रवन्तो ब्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्या समृद्धिः आपोहिष्टामयो भोस्तान ऊर्जिदादना महेरणाय चक्षुरे योपस्वतमानदस्तस्य भार्यतेन उषतिरिव मात्रः तस्मार्गमावो शिक्षया जन्मधा आपो जनेथा जनः हिरण्यवर्णाश्चयः पावकायाः जातः कस्य भोजाः सुन्दरः अग्निया गर्भन्धद्रविरूपास्तान् आपस्सग्गस्याना भवन्तु पवमानस्वर्जनः पवित्रेण विजर्हिणिः यः पोता सपनात्मा पुनन्तमा देवजनाः पुनन्तमनवोधिया पुनन्त विश्वायवः जातवेदः पवित्रोते पवित्रेण पुनाहिमा शुक्रेण देवदिद्यते अग्ने कृत्वा कदगुम्रणो यत्ते पवित्रमर्चसि अग्ने वेदमन्तरा ब्रह्मतेन मुनीमहे भाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म मुनीमहे वैश्वदेवी पुनति देव्या गाहाति यस्यै बह्वी स्तन्वा विदवृष्टाः ते आवनन्तस्य तमार्जेषु वयग्गुस्यां पतिहरीणां वैश्वानरो ऋषिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमय भूः ध्यावाद्वीपसापयोभिः ऋतावरी यज्ञे मा पुनीतां बृहद्भिः सुविधस्रुभिः वरिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपुनतां येनापो दिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः संवृतं मृसुं सर्वगं सबोधमश्नाति स्वैतं मातरिश्वना पावमानीज्यो अध्येति ऋषिभिः संवृतं मृसुं तस्मै सरस्वती दुहे क्षैरकं सर्पर्मदोदकं पावमानी स्वस्तिनीः सुदगाहि वयस्वतीः ऋषिभिः संवृतोऽर्थः ब्राह्मणे सुमृतं विदं पावमानेर्दिशन्तुनः इमं लोकमधो अमं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पावमानी स्वस्तिनीः सुदगाहि कृतस्तः ऋषिभिः संवृतोऽर्थः ब्राह्मणे सुमृतं विदं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तमां प्राजापत्यं पवित्रं यतोऽद्यामुगं हिरण्मयं तेन ब्रह्म विदावयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य निधि सामा पुनातु सोमस्तस्यावरणस्य समीक्षा यमो राजा प्रवणाभिः पुनात्मा जातवेदामूर्जयन्त्वा पुनातु तच्छयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञमदये दैवीः स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं च गाति भेषजं
షణ్ణాస్తు ద్విపదేః షణ్చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ప్రాచాంది దేవార్తుజా మార్జయంతాం, దక్షిణాయాంతి శ్మశాః పితరా మార్జయంతాం, పదీచ్ఛాంతి శిగ్రహా పశువా మార్జయంతాం, ఉదీచ్ఛాంతి శాభోషధయో వనస్పతయో మార్జయంతాం, ఊర్ధ్వాయామి యజ్ఞ సంవత్సరో యజ్ఞపధర్మార్జయంతాం, మధోదరాద్రైర్ నాగేభ్యో మార్జయంతాం, అరుణోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిదోస్సజంతో. తమఃకృతం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాహాన్ మహిమానమీశం. సప్త ప్రాణా ప్రభవన్ సప్త సప్తాచ సమిద సప్త జిహ్వా సప్త ఇమే లోకాయ చరంతి ప్రాణా గుహాశయాం నిహితా సప్త సప్త. అతః సముద్రాగ్రే సర్వే సాందంతే సింధవః సర్వరూపాః. అతశ్చ విశ్వావోషధయోరసాశ్వసేనేషు భూత తిష్టత్యంతరాత్మా. వరుణాన్మా సక్షరాన్మః పునః పాద్యాచం సమర్పయామి. వరుణాన్మా సక్షరాన్మః యథా భాసా గుడభారం నివేదయామి. తాంబూలం సమర్పయామి. సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. సృష్టికి పూర్వమే ఉన్న శాశ్వతుడు, కాలాతీతుడు, సనాతనుడు, అందరికంటే అన్నిటికంటే ముందున్నవాడు పురాతనుడైనటువంటి భగవంతుడు సృష్టిలో ఉపాధుల కంటే ప్రాచీనుడై తాను సృజించినటువంటి ఉపాధులకు తానే పోషకుడై రక్షకుడైనటువంటి నారాయణుడు పవిత్రమైన కీర్తిగల భగవంతుడైన అటువంటి పుణ్యశ్లోకుడైనటువంటి విష్ణుదేవుని యొక్క అర్చావతార మూర్తిగా వెలుగొందుతున్న శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ తిరుకళ్యాణ మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్య పరులు ఇప్పటి వరకు విశ్వక్సేనుల వారి ఆరాధనతో పాటుగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఆ తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని అక్కడ సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. ధరణీసురులు హరియు ధర్మంబు దిక్కుగా బ్రతుకదలచి మీరు బహువిధముల నన్నలార పడితి ఆపత్పరంపర లిట్టి చిత్రకర్మం ఎందుగలదే అంటూ ఒకనాడు భీష్మాచార్యుల వారు పాండవులతో అన్నారట ఈ మాటలు. నాయనలారా, మీరు చిన్ననాటి నుంచి కూడా సద్బ్రాహ్మణులను, ధర్మాన్ని, భగవంతుడైనటువంటి శ్రీహరినే దిక్కుగా నమ్మి బ్రతుకుతూ వస్తున్నారు. అయినా అదేమి చిత్రమో కానీ మీకు ఆపదల పరంపర అలా ఎదుర్కొనవలసి వస్తూనే ఉంది అని ఆశ్చర్యపోయాడట భీష్మాచార్యుల వారు. ఆయనే మరలా చెబుతున్నారట, అతి భక్తి నెవ్వని యందు చిత్తము చేర్చి ఎవ్వని నామ మూహించి పొగడి కాయంబు విడుచుచు కామకర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందు నట్టి సర్వేశ్వరుండకిల దేవోత్తముడు. అంటే ఎవని యొక్క మనస్సులో, ఎవని యొక్క చిత్తములో అత్యంత భక్తితో భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తూ స్తుతిస్తూ కోర్కెల కర్మలని నిర్మూలించుకుంటూ ఎవరైతే ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తారో అలాంటప్పుడు మందస్మిత వికసిత వదనుడై కమలనయనుడై చతుర్భుజుడై ఆ స్వామి వారి చెంతనే ఉంటాడట. అటువంటి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో తదుపరి అంగంగా రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని కైంకర్య పరులు నిర్వర్తిస్తున్నారు. వైవాహికోత్సవకర్మాంగం ప్రతిసర దేవత పూజాంచ కరిష్యే. ఓం షణ్ణోన్ధత్తాంతోర్జ్వర్తాం స్వయంభరుగ్రేం తేం దాయ. నాగరాజమావాహయామి, సాశేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రతిసర దేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం ఆచమనం సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నో విశ్వనాభగ స్వస్తి దేవ్యేర్నర్వణః స్వస్తి పూషాం సరోదాదన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనా స్వస్తయే వాయుం పభ్యవామహై సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానరో వసరగ్నిః స్వస్తయే దేవాః మంత్రో స్వస్తయే స్వస్తి నో రుద్రః పాత్వం వసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి వత్తే రేవతి
స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో ఇదే కృధి స్వస్తి పంథామునిజరేమ సూర్యా చంద్రమసామివ పునర్థాతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షమరిష్టనేమిం మహద్భూతం వాయుసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాభింవారుహేమ అంహోం చ మాంగిర సంజయంచ స్వస్త్యాత్రేయం మనసాయుతాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. నా పుణ్యమేమి చెప్పుదు నీ పాదరజంబు గంటినే సనకాదుల్ నీ పాదరజము కోరుదురే పదమందున్ననైన నీ కమ మేలు హరి అంటూ పోతన మాత్యుల వారు భాగవతంలో ఆ పరమపురుషుని యొక్క పాదారవింద దర్శనం యొక్క ప్రాభవాన్ని వర్ణించారు. అటువంటి స్వామివారు ఈ రోజున కళ్యాణ మహోత్సవంలో తన భక్తులందరికీ తానే రక్షకుడినని తెలియజేస్తూ వారు స్వీకరించబోతున్నటువంటి శ్రీవారు స్వీకరించబోతున్న రక్షాసూత్ర బంధనం. దానికి పూర్వం శ్రీవైఖానస కైంకర్యపరులు పెళ్లి కుమారుడిగా అక్కడ మనందరికీ కూడా దర్శనమిస్తూ చక్కగా స్వామివారు స్వర్ణసింహాసనాన్ని అధిష్ఠించి పుష్పమాలికలు ధరించి సువర్ణ కిరీటాన్ని ధరించి పుష్పమాలికలు అదేవిధంగా సమస్త దివ్యాభరణాలను ధరించి పట్టు పీతాంబరాలను ధరించినటువంటి కళ్యాణ కమనీయమూర్తి పెళ్లి కుమారుడిగా మనందరినీ అనుగ్రహిస్తూ ఆదరిస్తున్నటువంటి ఆ తండ్రికి సమస్తమైన ఉపచారాలను సమర్పిస్తున్నారు. అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము ఈ విధమైనటువంటి ఉపచారాలను సమర్పించిన తదుపరి రక్షాసూత్ర ధారణ కార్యక్రమాన్ని కైంకర్యపరులు జరిపిస్తారు. ఎటువంటి ఉపద్రవాలు కలుగకుండా, ఎటువంటి అశౌచాలు కలుగకుండా ఉండడం కోసం ఎంతో నిష్ఠాగరిష్టతతో చేసేటువంటి ఈ భగవత్ కళ్యాణం అన్నది విశ్వశాంతి కళ్యాణంగా, విశ్వానికి శాంతిని, జగత్తుకి కళ్యాణాలను శుభాలను కలగజేసేదిగా కావాలి అంటూ అపేక్షిస్తూ అక్కడ కైంకర్యపరులు స్వామివారికి ఉపచారాలను సమస్త నదీ జలాలు అక్కడ ఆవాహన చేయబడినటువంటి ఆ రజత పాత్రలో ఉన్నటువంటి జలాలన్నిటితో పెళ్లి కుమారుడిగా ఉన్నటువంటి స్వామివారిని అభిషేకిస్తూ అర్ఘ్యమిస్తూ ఆ స్వామిని అర్చిస్తున్నారు. ఆ తదుపరి ప్రతిసరబంధన కార్యక్రమాన్ని స్వామివారు స్వీకరిస్తారు. కృతేతు నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయక అంటూ చతుర్యుగాలకు సంబంధించినటువంటి బంధం ఇది. అంటే స్వామివారు ఎప్పటికీ కూడా తనను ఆశ్రయించినటువంటి భక్తులను భాగవతోత్తములను కాపాడడానికి ప్రతి యుగంలోనూ కూడా ఆ స్వామి అవతరిస్తూ ఉంటే కలియుగం మాత్రం ప్రత్యేకం. ఒంటికాలు మీద ధర్మం నడుస్తూ నిలబడుతూ ఉంటే ఈ ధర్మాన్ని కాపాడడానికి ధర్మోద్ధారకుడై ధర్మరక్షకుడైనటువంటి స్వామి అవతారాన్ని స్వీకరించడానికి సమయం పడుతుందన్నటువంటి ఆలోచనతో తానే సాక్షాత్తుగా ఆ పరవైకుంఠం నుంచి ఈ అపరవైకుంఠానికి కదిలి వచ్చేశాడు శ్రీ భూసతులతో సహా. అంటే మిగిలిన యుగాలలో ధర్మం 2 కాళ్ళు 3 కాళ్ళ మీద నిలబడ్డప్పుడు, ధర్మదేవత నడిచేటప్పుడు స్వామివారికి సమయం ఉంది దుష్ట శిక్షణ చేయడానికి. కానీ ఈ కలియుగం అన్నది సమస్తమైనటువంటి పాపాలకు నెలవుగా ఉన్నది కాబట్టి తాను అవతారాన్ని స్వీకరిస్తే ఆలస్యం అవుతుందన్నటువంటి ఒక భావనతో ఆ స్వామి అవతార స్వీకారానికి పూర్వమే ఆ వైకుంఠాన్ని వదిలిపెట్టి కలియుగ ప్రత్యక్ష వైకుంఠంలో మనందరినీ, అంటే ఎవరిని కాపాడతాడు స్వామి? ఆశ్రిత రక్షకుడు. భాగవతోత్తములను భక్తులను రక్షిస్తాడు. పైగా స్వామివారు ఉభయనాంచారులతో, అంటే ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అమ్మవార్ల యొక్క అనుగ్రహం కూడా మనందరికీ కావాలి కాబట్టి, కలి జనులందరికీ కూడా కావాలి కాబట్టి ఉభయనాంచారులతో మనందరికీ ప్రతినిత్యము అపారమైనటువంటి వాత్సల్యంతో
స్వామివారు ప్రతినిత్యము అత్యంత ప్రియమైన ఉత్సవంగా కళ్యాణోత్సవాన్ని స్వీకరిస్తున్నారు. భూదేవి అమ్మవారికి కూడా అక్కడ రక్షాసూత్ర ధారణ జరిపించారు కైంకర్యపరులు. ఆ తదుపరి వారు కూడా ఈ రక్షాసూత్రాన్ని స్వీకరించి స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు త్రేతాయుగంలో రాక్షసులను చూడాలంటే లంకకు వెళ్ళాలి. కానీ కలియుగంలో రాక్షసులను చూడడానికి వేరే ప్రదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. మన చుట్టూ, మన ప్రక్క, మన లోపలే ఉండేటువంటి ఆ రాక్షసాంతకుడైనటువంటి శ్రీహరికి జరిపించవలసిన కళ్యాణం కాబట్టి ఎంతో నిష్టతో, ఎంతో పరమభక్తితో చేయవలసిన కళ్యాణ క్రతువు కాబట్టి స్వామివారిని వారు వేడుకుంటున్నారు. శక్తిని ప్రసాదించమంటూ, సమస్త జనులను కాపాడమంటూ వేడుకుంటూ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో తదుపరి అంగంగా అగ్ని ప్రతిష్టాపన ఆఘార వైదిక ప్రక్రియ కార్యక్రమానికి అక్కడ కైంకర్యపరులు సమాయత్తమవుతున్నారు. అక్కడ హోమగుండం ముందు కూర్చున్నారు. చక్కగా హోమగుండాన్ని ధనుర్మాసంలో రంగవల్లులతో అలంకరించి అదిగో ఆవాహన చేస్తున్నారు. ఆఘార హోమకర్మ ఋష్యే ఓం ఏతోన్మింద్రం స్తవాహం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాహాన్ముక్తు మయి దేవా ద్రవిణమాజంతా మయ్యా శిరస్తమయి దేవహూతి పూర్వేరిష్టాస్యామ తన్వాసు వీరాः మహ్యై జంతువ్యాన్ హవ్యాకో దిస్సత్యామన సౌమ్యాస్తు ఏ నోమానిగాహం గతమర్చనాహం విశ్వే దేవాసోऽధివోచతామి ఉద్ధ్వన్యమానమస్యామేధ్యాం పాప్మానం యజమానస్యంతు శివానస్సంత ప్రదర్శస్య సన్నా మాతా మద్వీతోకసాదా పోతహ్యదనేన సౌమ్యా పునః హోతంసదే అష్టాపంతకం వృషణాభితోహరమ్యేణ దేవాసోజనేన నిష్క్రియాः జాతవేద భువనశ్రేతేహించతపసోజ నిషదేః అగ్నిమశ్వత్థాదేవ్యవాగం సమీగర్భాజనేన్ వ్యోమయో భూః గుదఃపదేకో గుదయోనిరగ్ని గుదే సమిద్ధోగతమస్యాన్నం గుదః పుషస్వా సుతా భంతితం క్రియాయుక్లేవాన్ ఉపావరోహ జాతవేదః పునస్తం దేవేభ్యో హవ్యం వణప్రజానన్ ఆయుప్రయాగమస్మాత్ ఐదేని మన్యస్వానుమతేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దేశేత ప్రసవా బ్రహ్మజజ్ఞానం బ్రహ్మస్సాదిమస్రుచ వేణావః సబుద్ధ్యామాస్విష్టా సదస్యోన్మయతశివః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ఓం భూ ప్రజాపతిమావాహయామి స్వ పితామహమావాహయామి ఓం భూర్భో స్వః హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణేన మైదమాసనం సోమో ధేనుం సోమార్వంతమాసం సోమో వీరం కర్మణ్యం దాదు సాధన్యం స్థిగం సభేయం పితృశ్రాణమదాదస్మై ఓం భూ స్వామావాహయామి ఓం భూరజ్ఞాంగమావాహయామి ఓం స్వ ఇందుమావాహయామి ఓం భూర్భో స్వశ్చంద్రమావాహయామి సోమాయ నమస్సేధమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధేతన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుధామిత్రలోకస్తత్రివం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రోక్ష సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావధేతన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుధామిత్రలోకస్తత్రివం యజ్ఞం యజమానంశదేహి ఓం ప్రోక్ష పవిత్రేః స్వ వైష్ణవ్యే స్వ అగ్నియే స్వ వాయుభూతే స్వ విష్ణోర్మనసా భూతే స్వ అగ్నిస్త పావనే స్తః పరసః పవిత్రేః స్వ వైష్ణవ్యేన పవిత్రేణ వసోత్ సూర్యసరస్మేరాపో దేవీరగ్రే భువగ్రే భువగ్రేం యజ్ఞం నేదాగ్రే యజ్ఞమతిం దత్తయుష్మానింద్రవణస్తూర్యే యూజమింద్రం నిధ్వం స్తూర్యే ప్రోక్షితాస్తాం విష్ణవే నమః విష్ణోస్తు భోసి దక్షిణతో విష్ణోస్తు భోసి పశ్చిమస్సౌదత్తాన్ దేవేభ్యో విష్ణోస్తు భోసి ధ్రువాసి 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 తారణాసి వానస్పత్యో దేవేభ్యः సంతస్వ బ్రహ్మణ్ణవ ప్రణేష్యామి యజమానవాదం నిష్ఠా యజ్ఞం దేవతావర్ధేత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుధామిత్రలోకస్తత్రివం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ సోమాప ప్రణేష్యామి యజమానవాదం నిష్ఠా ప్రణయజ్ఞం దేవతావర్ధేత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీణాగం సుధామిత్రలోకస్తత్రివం యజ్ఞం యజమాంశదేహి ఓం ప్రణయ కో వః ప్రణేదో స ప్రణయత్వాపో దేవీ ప్రణయానిగ్రం సంసాదయంతనః దక్ష ప్రణదో బ్రాహ్మణ్ తీర్థేన ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసోనావాహయామి మర్తమావాహయామి రుద్రాణావాహయామి అపా ఉపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినామావాహయామి భూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమావాహయామి ఔపాసన యజ్ఞమావాహయామి యజ్ఞదేవత విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్ఠనపామింద్రాష్ఠనపామి అగ్నేష్ఠనపామి సోమాష్ఠనపామి అగ్నేష్ఠనపామి సోమాష్ఠనపామి అగ్నిసమాభ్యానిష్ఠనపామి ప్రజాపతిష్ఠనపామి బ్రహ్మణేష్ఠనపామి ఇంద్రాష్ఠనపామి వసుభ్యోష్ఠనపామి మరుద్భ్యోజుష్ఠనపామి రుద్రేభ్యోజుష్ఠనపామి అపౌపస్పృశ్య
ఓం శ్రీ మహావిష్ణవే జిష్ణునపామి మిత్రాష్టనపామి వరుణాష్టనపామి ఆదిత్యేభ్యో జిష్ణునపామి సిద్భ్యాంజష్టనపామి భూష్ణేష్టనపామి కక్షాష్టనపామి కక్షదేవ సోమాష్టనపామి ఔపాసనయజ్ఞాష్టనపామి యజ్ఞదిశ్వేహేభ్యో దేవేభ్యో జిష్ణునపామి సర్వదేవేభ్యో జిష్ణునపామి ఆజ్యం త్రిపతిశ్రయామి చరం త్రిపతిశ్రయామి అగ్నేజ్యోతిషి సమిత స్వాహ అమృతం సువారుణమసి అంతర్తం రక్షాంతరతారాదేహ ప్రతిష్టారాదేహ చిక్పతిస్థాపన త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్వతి స్వాహ వాక్పతిస్థాపన త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్వతి స్వాహ దేవస్థాస్మితాపన త్వచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్వతి స్వాహ మూలాగ్రాభ్యాం అక్షతార్జదర్భిరిమామే జిష్టుగాధేన సంతేకాచ శతం చ సహస్రం చాయుధం చ నీతం చ ప్రేతం చ అద్భుతం చ యద్భుతం చ సముద్రాశ్చ మధ్యం చ క్షేమామే జిష్టుగాధేన ఇంద్రాయ నమః యమాయ నమః నిరుతే నమః వరుణాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః బ్రహ్మణే నమః సోమాయ నమః అగ్నే నమః జాతవేసే నమః సహోసే నమః అవిరప్రదే నమః పంచరాసే నమః విసర్ప్రే నమః వైశ్వానరాయ నమః అగ్నిపురుషాయ నమః ఐదేన మనిస్వా నిదేన మనిస్వా సరస్తేన మనిస్వా దేవసవిత ప్రసవా షష్ఠశతసహస్రాణి తమక్షమర్భదమానయ అయంతేత్మ ఆత్మాజాతవేదస్సేనేధ్వస్సవర్ధేవర్ధేజాస్మాన్ ప్రజా పశుభిబ్రహ్మవర్ధేనాన్నాద్యేన సమేధయా అస్మిన్ ఔపాసనాన్యుండి బ్రహ్మన్ సముద్ధం ఆదాస్తే ఆధస్వా సమేధే స్వాహ వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతే స్వాహ నిత్యాదేశానంతం ఇంద్రాయ స్వాహ అగ్నయే స్వాహ సోమాయ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ ప్రజాపతే స్వాహ బ్రహ్మణే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపాపస్పృశ ఓం శ్రీ మహావిష్ణవే స్వాహ బృహస్పతే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అసిభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాయ స్వాహ కక్ష సోమాయ స్వాహ ఔపాసన యజ్ఞాయ స్వాహ యజ్ఞదిశ్వేహేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిగార్య త్రింసావిత్ర్యా గృహీత్వా వ్యాహుతిర్జుహోతి ఓం భూ స్వాహ ఓం భో స్వాహ ఓం సో స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతేన మగ్రస్థాః హనుమతేన మగ్రస్థాః సరస్తేన మగ్రస్థాః దేవసేత ప్రాసాభీః ఓం భూవతివురోక్తినిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం ఆకారహోమాంతే స్వర్మంత్రిపర్యాతనాత్ ప్రాయశ్చిత్తార్థం అతో దివాది వైష్ణవం హోష్యే ఐతేన మనిస్వా హనుమతేన మనిస్వా సరస్తేన మనిస్వా దేవసేత ప్రసవా ఓం అతో దేవావంతనత విష్ణుచక్రమే పృథివ్యా సప్తదాం విస్వాహ ఇదం విష్ణుచక్రమే త్రిధాని దేవదం సమూఢమస్వాగం శ్రేయ స్వాహ త్రీణిపదావిచక్రమే విష్ణుగోపాదాభ్యాత్ ధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి పశ్యేదోః వృధాన్ విశ్వే ఇంద్రసేజసఖా స్వాహ తద్విష్ణోః పరమం పదం సదా పశ్యన్ సూర్యः దివీవచక్షరాదగ్ స్వాహ తద్విప్రాసో పుణ్యవోజాద్ధ్రువాగం దస్మిందదే విష్ణోర్జత్పరం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భో స్వాహ ఓం స్వ స్వాహ ఓం భూర్భో స్వ స్వాహ ఐతేన మగ్రస్థాః హనుమతేన మగ్రస్థాః సరస్తేన మగ్రస్థాః దేవసవితాః ప్రాసావీః నారాయణ నారాయణ నీ నామమే గతిక నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 ముందట భవజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి
చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి ఏపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నారాయణ. పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి తస్యాగ్నే భాజేవ మాః మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిదస్సువః స్తుత్యైవ కామ్యస్య తృప్యాని దక్షిణానాం ప్రతిగృహే घृणाहि घृतवती सवितराधिपत्यै पयस्वतेरन्तिराशानोऽस्तु ध्रुवादिशां विष्णुपत्निहोरास्येषाना सातोजामनोता बृहस्पतिर्मातरिस्रोतवायुः सन्धवाना माता अधिनो कृणन्तु श्रौतस्मार्तादिकं कर्मणिखिलं येनसूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः श्रुतिस्मृतिनिधि पूर्णं शास्त्रकल्लोलसङ्कलं विष्णुभक्तदकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिविशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्तेजो वायुवाकाशाहङ्कारमहदव्यक्ताख्य सप्तावरुणीरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्माणन्ताष्टदिग्गजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नितल प्रतल महातल सातल तलातल सप्तपातालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भुवर्लोक स्वर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाक्ष षण्लोकानाम् अधोभागे महानारायमाणस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीत्यष्टजे उपरि विराजते इन्द्राग्नि यमनिर्ते वरुणवायु कुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसुरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षः कुशक्रौञ्च शाकसान्मणि पुष्कराकाक्ष सप्तद्वीपद्वीपते माहेन्द्रमले सह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारीलावृतभद्राश्वकेतु कमालकरमणक कुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोर्हाकार 50 कोटियोजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेकजन्मसु इह जन्मनि च एतत्क्षणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामात् सङ्घातपकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकवापकर्षणक्रमेण सर्वराष्ट्रपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्टोम अत्राप्त आप्तोर्याम शान्तवनवाजपेयपौण्डरिकाश्वमेधादि शतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु
సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధ మోక్ష ప్రసిద్ధార్థం పరవ్యూహవంతర్యామి అర్చావతార స్వరూపరూపణమై భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవశిష్టాదిభిరుక్తగృహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షే ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాద్ ఉత్పత్తిస్థితిరయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర్రాసు జాతాయ శ్రీ శ్రీనివాసస్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామధర్మణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవన అప్నువాన ఔర్వ వైదుల పంచార్షే ప్రరాణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అనంతగుణాత్మ్యాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గునీ నక్షత్రే కన్యారాసు జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప అవత్సార నైధ్రువ త్రయార్షే ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్యాం సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభర విశ్వరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి కన్యాదానసుముహూర్తోస్తి భవంతు మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ మంగళం. పరమాత్ముడైనటువంటి శ్రీహరికి సిరుల పట్టపు ప్రోవు శ్రీ మహాలక్ష్మికి భూమహాలక్ష్మికి జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో శ్రీవైఖానస కైంకర్యపరులు ఇప్పటి వరకు అగ్ని ప్రతిష్టాపన ఆఘార ప్రక్రియలో హోమగుండం చుట్టూ ప్రజాపతి బ్రహ్మ ఇంద్రుడు
సోముడు వరుణ దేవతలను ఆవాహన చేసి వేదమంత్రోచ్చారణలతో ప్రధాన హోమాన్ని నిర్వహించి తదనంతరం స్వామివారికి క్షమాపణలు తెలియచేస్తూ తెలిసి గాని తెలియక గాని జరిగినటువంటి లోపాలను క్షమించమని ప్రార్థించి ఆ తదుపరి నూతన వధూవరులకు మధుపర్క నివేదనాన్ని సమర్పించారు. ఆ తదుపరి స్వామివారికి అమ్మవార్లకు పాద ప్రక్షాళనం చేసి నూతన పట్టు వస్త్రాలను సమర్పించి ప్రధాన కూర్చెను స్వామివారికి సమర్పించారు. తాళ్లపాక వంశీకుల చేత కన్యావీక్షణ కార్యక్రమాన్ని, అదేవిధంగా తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని కూడా జరిపించారు. వేద పండితులు మహాసంకల్పాన్ని విశేషంగా గానం చేశారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస పరమాత్మకి కన్యాదానం గనక ఆ కన్యాదానం చేయడం వల్ల కలిగేటువంటి విశేష ఫలితాలు, దేశకాల ఉచ్చారణలు, అదేవిధంగా సప్తావరణ వర్ణన, చతుర్దశ లోక వర్ణన, అష్టదిక్పాలకుల వర్ణన, భరతఖండ విస్తీర్ణము, సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము, తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాది పంచాంగ వర్ణనలతో పాటుగా అమ్మవార్ల యొక్క స్వామివారి యొక్క ప్రవరలను కూడా అక్కడ పఠనం చేశారు. ఈ కన్యాదానం జరిపించటం వల్ల 7 జన్మాలలోనూ బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలలోనూ రాత్రి పగలు తెలిసి తెలియక చేసినటువంటి మహాపాతకాలు నశించటం కోసం ఈ కన్యాదానాన్ని చేస్తున్నాము. వైకుంఠలోకం, సూర్యలోకంలో, బ్రహ్మలోక, ధ్రువలోక, గోలోకాలలో నివసించడానికి భూలోక నివాసం అయిపోయాక మానవ జన్మ పరిపూర్ణం అవ్వాలి అంటే స్వామివారికి కన్యాదానం గనక చేసినట్లయితే భూలోకవాసం తర్వాత బ్రహ్మలోకంలో, గోలోకంలో, ధ్రువలోకంలో, సూర్యలోకంలో, వైకుంఠలోకంలో శాశ్వతమైనటువంటి నివాసాన్ని ఏర్పరచుకోవడానికి 11 తన ముందు తన తర్వాత తరాల వారందరూ కూడా పితృదేవతలందరూ తరించడానికి సమస్తమైనటువంటి ఫలాలను పొందడానికి, పుణ్యఫలాలను పొందడానికి శ్రీ వికనస మహాముని సిద్ధాంతానుసారంగా గృహ్యధర్మ శాస్త్రాలలో కన్యాదాన కల్పంలో వివరించినటువంటి విధంగా సకల ఫల సిద్ధి కొరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన శ్రీనివాస పరమాత్మకు మహాలక్ష్మి అయినటువంటి శ్రీదేవి, భూదేవి ఇరువురు అమ్మవార్లనిచ్చి కన్యాదానం చేస్తున్నామంటూ మహాసంకల్పంలో అన్నమయ్య వంశీకుల చేత ఈ కన్యాదానాన్ని జరిపిస్తూ మహాసంకల్పాన్ని పఠనం చేశారు. అమ్మవార్ల యొక్క స్వామివార్ల యొక్క ప్రవరలను కూడా అక్కడ మనందరికీ కూడా వినిపించారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు, భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ. స్వామివారి గోత్రం భారద్వాజస గోత్రంట. వారి ఋషులు అంగీరస, బార్హస్పత్య, భారద్వాజ మహర్షులుట. అచింత్యాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరాయ అన్నారు. ఆయన యొక్క గుణ విశేషాలు స్వామివారివి. శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ. వరుడు ఎవరయ్యా అంటే శ్రీనివాసుట్ట. మరి వధువులు ఎవరయ్యా అంటే భార్గవస గోత్రోద్భవీం మూల ప్రకృతి రూపాం భార్గవస గోత్రోద్భవీం అన్నారు. శ్రీదేవి అమ్మవారు మాంగళ్యధారణ కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. ప్రజాపతిస్తోమగం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అసహ సీతా సావిత్రీ సుమంగళీర్యం వధూరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై తత్రాయాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబయో చరద్రిభ్యో దాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ. శ్రీదేవ్యై నమః. సాక్ష మాంగళ్యధారణ సుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు.
प्रजापतिस्त्वमुखं राजानमसृजत तन्त्रयो वेद अन्वसृज्यन्त तान् हस्ते गुरुत अधः सीता सावित्री सुमङ्गलीर्यं वधूरिमागं समेधमस्यद सौभाग्यमत्वै दत्त्वायादास्तं विपरेतना मेदिनी देवी वसुन्धरा स्यादुदा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं चक्षुर्मणः भूदेव्यै नमः माङ्गल्यधारणसमुहूर्तोऽस्ति भवन्तो महान्तो न गृह्णन्तु सुमुहूर्तोऽस्तु सुप्रतिष्ठितमस्तु। ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు వలుద చక్రవాకాలు వనితకు చాలు నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీ వేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము అట్టే లక్ష్మీనారాయణ యోగము భూతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినः వైవాహికోత్సకర్మాంగం ప్రధాన హోమం హోష్యే ఐదేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్తేన మన్యస్వా దిహృతప్రసవా ఓం అగ్నేత ప్రథమో దేవతానాగంసోహస్య ప్రజామంచతమతభాషాద్ తదేకం రాజావృణోను మన్యధామదే గుస్త్రీపుత్రహునరోధాత్ స్వాహా ఇమామగ్నిస్త్రాతాంగారపత్య ప్రజామంచతమతభాషాద్ తదేకం రాజావృణోను మన్యధామధేయ గుస్త్రీపుత్రహునరోధాత్ స్వాహా ఇమం మే వరుణస్థితిహమద్వాచముడియా త్వామస్సరాజగే స్వాహా తత్వాజామి బ్రహ్మణా మదమానస్దాశాः తేజమానోభిర్భిः अहेडमानवरुणे हवोदर्शं समानाय प्रमोषि स्वाहा तन्नोऽग्निवरुणस्विद्वान् देवसेडोभयाश्रेष्ठाः यजुष्ठापण्डितमस्सो जानो विश्वाद्वेषां सप्रमुत्य स्वाहा तन्नोऽग्नेमो भवति नेदस्यास्यावसोऽव्यष्टौ अवयक्ष्णो वरुणं राणो विहिमृडिं सुहो नेधि स्वाहा तमग्ने अयास्यासन्मनसा इतः हयासन् हविमूषेयानो देहि वे जग् स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओं सो स्वाहा ओं भूर्भुवः स्वाहा अदे नमग्रस्थाः नमदे नमग्रस्थाः सरस्ते नमग्रस्थाः देवसवितः प्रासावीः ओं भूः अतिपुरोक्तमिष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमं होषे अदे नमस्वा नमदे नमस्वा सरस्ते नमस्वा देवसवितः प्रसवा इमां राजान्त्या आज्यं तमभिहार्य इमां लाजानौपामि समृद्धिकरणान् मम तुभ्यन्तसम्बननां तदग्निरनुमन्यतां यन्नारिबभ्रूते अग्नौ लाजान भवन्ति दीर्घायुरस्य रेवतिरेदन्तां ज्ञातयो मम स्वाहा
उदाजुषा स्वायुषो दोषदेनाग्मृथेनोत्पर्जन्यस्य शुष्मेण दस्थामृतागुम् अनु विश्वावदत्वया वयं धारावधन्या इव अतिगाहे महिद्विषः इमां राजानहववामि समृद्धिकरणान् मम तुभ्यन्तु सम्मननां सदग्निरनुमन्यताम् यन्नार्युवब्रूते अग्नौ लाजानववन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोषदेनागुमृथेनोत्पर्जन्यस्य शुष्मेण दस्थामृतागुम् हनु विश्वावदत्वया वयं धारावधन्या इव अतिगाहे महिद्विषः इमां लाजानववामि समृद्धिकरणान् मम तुभ्यन्तु सम्मरणां सदग्निरनुमन्यताम् यन्नार्युवब्रूते अग्नौ लाजानववन्ति दीर्घायुरस्तरेपतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा उदाजुषा स्वायुषो दोषदेनागुमृथेनोत्पर्जन्यस्य शुष्मेणो दस्थामृतागुम् अनु विश्वावदत्वया वयं धारावधन्या इव अतिगाहे महिद्विषः ओम भूस्वाहा ओम भूस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अयते नमः गस्ताः नुते नमः गस्ताः सरस्ते नमः गस्ताः देवसवितः प्रासावीः ओम भूवद्विरक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते सर्वमन्त्रपर्यादरणात् प्राश्चात्तमतो दिवादिवैष्णवं होष्ये अयते नमः निस्वा नुते नमः निस्वा सरस्ते नमः निस्वा देवसवितः हरि ओम अतो देवाहुन्द्रतो विष्णुचक्रमे पृथिव्या सप्तां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानि देवतं समो नमः स्वाहं श्रे स्वाहा त्रीणि पदावचक्रमे विष्णुगोपादाभ्यातधर्माधारेण स्वाहा विष्णोः कर्माणि पश्येदोः वृधानुस्येन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिव्यो चक्षुरादिक स्वाहा तद्यप्रासो पुण्यमो जाध्रुवागं तस्मिन्दे विष्णोरित्रं पदक स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वस्वाहा अयते नमः गस्ताः नुते नमः गस्ताः सरस्ते नमः गस्ताः देवसवितः प्रासावीः ओम भूवद्विरक्तनिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफलसिद्धं पृष्ठातन्त्रं करिष्ये अयते नमः निस्वा नुते नमः निस्वा सरस्ते नमः निस्वा देवसवितः प्रसवा यदस्य कर्मणोत्तीरितं विद्यानं महाकरम् अग्निसृष्टश्रुतार्थं करोतु स्वाहा अग्नेः सृष्टकृते सुताहुतावतेनं कामानाय समुद्रत्रे स्वाहा अग्नेः स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवाणादिष्टं देवतमस्मै स्वाहा अग्नेः सृष्टकृते स्वाहा वास्तवदे नमः वास्तवदे स्वाहा इन्मात्मनम् इन्दावोदग्निसत्तनराः जातवेजा विचर्षणे स्वाहा पुनरग्निश्चक्षुरात् पुनेन्द्र बृहस्पति पुनर्मेश्वराजं चक्षाक्तमुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा वेदन्दृष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कर्मत्तिनोक्तं च यज्ञे अतिरिक्तं कर्मणो चेन्नमग्नः पर्वान् प्रणेतकल्पयन् स्वाहा कृतात् देवान् स्वाहा स्वस्तिन इन्द्रोर्धस्वा स्वस्तिनः पूषा श्वेदाः स्वस्तिनस्ताक्षरिष्टनेमि स्वस्तिनः बृहस्पति दातु स्वाहा यतेन्द्र वीर्यमुनो दोद्भाद्रहोताः अग्नेर्वेद द्रष्ट्याः सृष्टकृद्देवेभ्यः इन्द्राज्यो हविषाकृतेन स्वाहा समिधस्य तेजोस्तेजोमयि स्वाहा यमस्य धीमे मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमे चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमे चित्तं मे पाहि स्वाहा वायोर्धीमे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणो धीमे बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिध सप्तैश्वा सप्तश सप्धाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा जयन्ति सप्तयोनिरावरण स्वागतेन स्वाहा ऋतदान विद्वानुष्टब्देन पूर्णमावतिं जीवमनसा प्रजापति स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं द्योर्भुक्तं पृथिवीभुक्तं ओषधवनस्कन्धर्वास्य च भुक्तम् अग्निर्जीर्णं वेदिर्जीर्णं द्योर्जीर्णं पृथिवीजीर्णं ओषधवनस्पतिगन्धर्वास्य जीर्णं स्वाहा समन्तां भविष्यावतेन समत्य समृद्धिः समिन्द्रेण श्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तते अग्ने समिधः सप्तैश्वा सप्तश सप्धाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्वा इन्ति सप्तयोनिरावृणस्वा घृतेन स्वाहा अग्निस्त्रिपदो वेदिस्त्रिपदो द्योस्त्रिपदो पृथ्वीस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधवनस्पतिगन्धर्वास्य त्रिप्यन्तामे दक्षप्रदामः प्रदामः साक्षेमस्तत्रिप्यन्ताम् अयते नमः गस्ताः हनुमते नमः गस्ताः सस्ते नमः गस्ते प्रासावीः पवित्रस्य पवित्रं मे भूयात् स्वाहा पूर्णं पूर्णं मे भूयात् स्वाहा राचाः देवार्त्या मार्जयन्तः दक्षिणाः निष्मताः पितरः मार्जयन्तां प्रदिष्ट्याः निष्गृहाः पशवः मार्जयन्तां
ग्रंथिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति। आप्यायन्त्वा मा भवोषदेव मृदां प्रषदयस्य दिवङ्गच्छ ततो नोरुचिन्यरेत्वा शुद्ध्यन्तां देवसदनं भूतस्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत्। अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः। आपोहिष्टामयो भुवस्थानभूर्यदातना महेरणायते देवत्वदमोर्कस्तभागे तेन विषतीरिव मात्रः तस्मारङ्गमाभूयशक्त्यायजनः आपो ज्ञेयसाजनः यत्ते ज्ञे तेजस्विनाहं तेजस्वी भूयासमत्ते ज्ञेवर्चस्विनाहं वर्चस्वी भूयासमत्ते ज्ञेहरस्विनाहं हरस्वी भूयासं मयि मेधा मयि प्रजा मयि अग्नितेजो दातु मयि मेधा मयि प्रजा मयि इन्द्रियं ददातु मयि मेधा मयि प्रजा मयि सूर्योऽग्राजो दातु योक्तसूर्यं दृशे यौरजान्मातोर्नवाः दुर्भ्राजमानसरसमध्या समार्गवो रोहिदाक्षसूर्यो पश्यन् मनसा पुनातु ओं च मे सदस्य मे यज्ञो दे नमश्चा यत्तेः न्यूनं तस्मै द्रौजेतं तस्मै ते नमः बालकदम्बा दर्दम्बा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वषडस्तारोपाग्नेः जातवेदसे भगवान् प्रस्मरितवो नमः। मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुदासना निखिदन्तभया देवान् परिपुनन्दस्मै प्रायश्चित्तान् यशेनान् होमकर्मात्मान् वै यान् देशान् यशेनान् श्रीकृष्णान् स्मरं परं कायेन वाचा मनसेन्द्रियोऽध्यात्मना उपदेशवात् करोमि यत्सकं नारायणाय इति समर्पयामि। ब्रह्मणः तथा स्थानं प्रवेशयामि। अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गृहोपहारं निवेदयामि। अग्निम् आदित्यमुपगच्छ। सर्वं श्रीभूनीलासमेत श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. పరమాత్మకు జరుగుతున్నటువంటి ఈ వైవాహిక మహోత్సవంలో కైంకర్యపరులు ఇప్పటి వరకు అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించారు. ఇరువురు దేవేరులు కూడా దీర్ఘ సౌమంగళ్యాన్ని సౌభాగ్యాన్ని సమస్త జగత్తుకి అనుగ్రహిస్తూ అప్పాలను అదేవిధంగా లాజలంటే వరిపేలాలు వీటిని యజ్ఞేశ్వరుడికి సమర్పణ చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసిన తదుపరి ఆజ్యశేషాన్ని గుడశేషాన్ని సమర్పించి ఆ యాగ రక్షని స్వామివారికి అమ్మవార్లకు ధరింపచేశారు. ఆ తదుపరి వారణమాయర కార్యక్రమాన్ని కూడా కైంకర్యపరులు తాళ్లపాక వంశీకులని ఒక ప్రక్కన కైంకర్యపరులు మరొక ప్రక్కన కూర్చొని అలనాడు గోదాదేవి ఆ శ్రీరంగనాథుణ్ణి స్తుతిస్తూ చేసినటువంటి పాసురాలను గానం చేస్తూ ఆ తల్లికి శ్రీకృష్ణుడు కలలో కనపడి తనను వివాహం వచ్చినటువంటి ఆ కలను ఒక పాసురంగా
గానం చేసింది. దాన్నే వారణమాయిరం అంటారు. ద్రవిడ వేద సంస్కృతికి సంబంధించినటువంటి ఈ పాసురాలంటే స్వామివారికి అత్యంత ప్రియం కాబట్టే ఈ ధనుర్మాసంలో ప్రతినిత్యము తిరుమల దివ్యక్షేత్రంలో స్వామివారికి సుప్రభాతానికి బదులుగా ఈ అమ్మవారు రచించినటువంటి పాసురాలతోనే స్వామివారిని మేల్కొల్పుతారు. అటువంటి స్వామికి ఆ తదుపరి అంగంగా మాలా పరివర్తన కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తిస్తున్నారు. స్వామివారు తన మెడలో ఉన్నటువంటి పుష్పమాలికని ప్రప్రథమంగా శ్రీదేవి అమ్మవారికి, ఆ తదుపరి శ్రీదేవి అమ్మవారు తన గళసీమలో ఉన్నటువంటి పుష్పమాలికని స్వామివారికి, మరలా స్వామివారు తన మెడలో అమ్మవారు అలంకరించినటువంటి పుష్పమాలికని భూదేవి అమ్మవారికి సమర్పించారు. ఇప్పుడు అమ్మవారు ఆ పుష్పమాలికను మరలా స్వామివారికి సమర్పిస్తారు. ఇదే పరివర్తనం. అంటే ఆ ముగ్గురు కూడా ఇప్పటివరకు నూతన వధూవరులుగా మనందరికీ దర్శనమిస్తుంటే, ఇక ఈ పుష్పమాల పరివర్తనానంతరం దంపతులుగా జగత్తుని కాపాడడానికి, పోషించడానికి, పాలించడానికి వచ్చినటువంటి దంపతులుగా తమ భక్తులందరినీ అనుగ్రహించేటువంటి శుభ సమయం. ఒకే సింహాసనం పైకి వేంచేపు చేస్తూ ఎవరైతే తనని దర్శిస్తూ తన నామాన్ని కీర్తిస్తారో వారిని స్వామివారు అనుగ్రహిస్తారు. అటువంటి స్వామివారి చెంతకి అమ్మవార్లు వేంచేపు చేయబడ్డారు. ఆ తదుపరి అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తించబోతున్నారు. అదిగో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన భక్తులను అనుగ్రహిస్తున్నారు. అక్కడ కైంకర్యపరులు శిరస్సుకి ఒక పవిత్రమైన వస్త్రాన్ని ధరించి ఈ అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. గోవిందా గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.